So next problem, 10 marks important. Show that v minus u divided by 1 plus v square less than tan inverse of v minus tan inverse of u less than v minus u divided by 1 plus u square, where 0 less than u less than v, and discussed that pi by 4 plus 3 by 25 less than tan inverse of 4 by 3 less than pi by 4 plus 1 by 6. ఓకేనా. సో మనము ఇది ప్రూవ్ చేయమంటున్నారు, తర్వాత నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా. సొల్యూషన్, లెట్ f of x is equal to tan inverse of x. సో నేను ఏమనుకుంటున్నానంటే f of x tan inverse of x అనుకుంటాను, వేర్ 0 less than u less than v. సో ఆల్రెడీ మన ప్రాబ్లంలో ఇచ్చినారు కదా, సో ఆ విధంగా వేర్ 0 less than u less than v అని రాసుకుంటున్నాం. ఓకేమా. నెక్స్ట్ f of x is equal to tan inverse of x belongs to closed interval u comma v. సో x యొక్క రేంజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ u comma v. ఓకేనా. సో నెక్స్ట్ f of x is continuous on closed interval u comma v. So next second point, f of x is derivable on open interval u comma. So next, given function is satisfied two conditions of Lagrange's theorem. ఓకేనా. సో Lagrange's theorem or Lagrange's mean value theorem. సో ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం, మీన్ వాల్యూ థీరం. ఓకేనా. సో మన Lagrange's మీన్ వాల్యూ థీరం ప్రకారం టూ కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అనమాట. ఓకేనా. f of x is continuous on closed interval u comma v. So next f of x is derivable on u comma v. So given function is satisfied two conditions of Lagrange's mean value theorem. So Lagrange, so next statement em vastundi, then there exist small open interval u comma v such that, so formula enti, f dash of c is equal to minus f of a divided b minus a. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్లస్ చేసుకుందాం. f dash of c is equal to, సో ఏమవుతుంది మనకి, f of v minus f of u divided by b minus u. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సిన్స్ సో a is equal to u, b is equal to b. ఓకేనా. సో a వాల్యూ b వాల్యూ రిప్లేస్ చేసినాం మన ఫార్ములాలో. ఓకేనా. సో నెక్స్ట్ పుట్ x is equal to u. సో x ఉన్న చోటంతా u రిప్లేస్ చేస్తే సో f of x ఏమవుతుందో చూద్దాం. దట్ ఇంప్లైస్, సో పుట్ x is equal to u, దట్ ఇంప్లైస్ f of x is equal to tan inverse of u. ఓకేనా. సో నెక్స్ట్ put x is equal to v, that implies f of v is equal to tan inverse of v. ఓకేనా. సో నెక్స్ట్ f of x is equal to, సో f of x ఏమి ఇచ్చినారు మనకి, tan inverse of x. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే f dash of x is equal to tan inverse of x అంటే 1/1 plus x square. ఓకేనా. సిన్స్ d by dx of tan inverse of x is equal to 1/1 plus x square. సో ఏంటి, tan inverse of xకి d by dx చేసి ఏమొస్తుందంటే 1 వస్తుంది, కాబట్టి f dash of x is equal to 1/1 plus x square. సో ఇప్పుడు మనకు కావాల్సింది f dash of c. ఇప్పుడు x is equal to c. సో x ప్లస్లో c రిప్లేస్ చేస్తే f dash of c is equal to 1/1 plus c square. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇవన్నీ తీసుకొని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేద్దాం.
substitute f dash of c comma f of v and f of u values in equation 1. ఓకేనా. సో ఈక్వేషన్ 1లో రిప్లేస్ చేసే 1 implies, సో మనకి f dash of c ఎంత వచ్చింది 1/1 ప్లస్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ ఏంటి tan inverse of v మైనస్ tan inverse of u డివైడెడ్ బై v మైనస్ u. ఓకేనా. సో ఏంటి f of b మైనస్ f of a డివైడెడ్ బై b మైనస్ a. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా. సో నెక్స్ట్, సో మనకి ఏంటి c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ u కామా ఇంప్లైస్, సో ఏమవుతుంది u లెస్ దెన్ c లెస్ దెన్ v. ఓకేనా. సో c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ u కామా v అంటే మీన్స్ ఏంటి u లెస్ దెన్. ఓకేనా. దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇది రావాలన్నమాట. ఇది రావాలంటే కాబట్టి అన్నిటికీ స్క్వేరింగ్ చేద్దాం. u స్క్వేర్ లెస్ దాన్ c స్క్వేర్ లెస్. సో నెక్స్ట్ ఏంటి 1 ప్లస్ c స్క్వేర్ ఉంది కాబట్టి సో ఏం చేస్తున్నానంటే అన్నిటికీ 1 యాడ్ చేస్తున్నాను. 1 ప్లస్ u స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ c స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ v స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి 1/1 ప్లస్ c స్క్వేర్ కావాలి. సో ఇప్పుడు రిసిప్రోకల్ చేయాలి. రిసిప్రోకల్ చేస్తే లెస్ దాన్లు ఏమవుతాయంటే గ్రేటర్ దాన్లు అవుతాయి అనమాట. దట్ ఇంప్లైస్ 1/1 ప్లస్ u స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ c స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ v స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో మనము ఈ 1/1 ప్లస్ c స్క్వేర్ ప్లస్లో ఈ వాల్యూ రీప్లేస్ చేసుకుందాం. ఓకేనా. దట్ ఇంప్లైస్, సో మనకి షో దట్లో ఫస్ట్ 1/1 ప్లస్ v స్క్వేర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు గ్రేటర్లన్నీ మనకి ఏమవుతాయంటే లెస్ దాన్లు అవుతాయి అనమాట మార్చుకుంటే. సో 1/1 ప్లస్ 1/1 లెస్ దాన్ 1/1 అంటే మన ప్రాబ్లంలో ఫస్ట్ షో దట్లో ఫస్ట్ 1 ప్లస్ v స్క్వేర్ ఉంది కాబట్టి సో గ్రేటర్లన్నీ మార్చుకుంటే ఇప్పుడు లెస్ దాన్లు అవుతాయి అనమాట. ఓకేనా. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ v స్క్వేర్ లెస్ దాన్, సో ఇప్పుడు ఈక్వేషన్ 2ని tan inverse of v minus tan inverse of u divided by v minus u less than 1/1 plus u square. Okay na. Since from equation 2 that na v minus u ni cross multiplication చేస్తే ఇక్కడికి వచ్చేసరికి న్యూమరేటర్కి వస్తుంది అనమాట. డివిజన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కాబట్టి v మైనస్ u డివైడెడ్ 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ v మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ u లెస్ దాన్ v మైనస్ u డివైడెడ్ బై u స్క్వేర్. సో ఫైనల్గా మనకి షో దట్ అని ప్రూవ్ చేయాల్సింది ఇది. ఓకేనా. చెప్తున్నారు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమంటున్నాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నారు, π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ లెస్ దాన్ π/4 ప్లస్ 1. ఓకేనా. సో అది ప్రూవ్ చేయాలంటే సో ఇక్కడ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకుంటున్నానంటే నేను లెట్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4/3 అనుకుంటున్నాను. ఓకేనా. సో మనకి మిడిల్లో ఏం కావాలి, tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 కావాలి. సో ఇక్కడ ఏంటి v వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 వస్తుంది. మళ్ళీ 1 రిప్లేస్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4 రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4 అంటే π/4. సో అది ఇటు సైడ్ కోసం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ వాల్యూస్ మనకి రిప్లై కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి సో ఇప్పుడు లెట్ u ఈజ్ ఈక్వల్ టు 1 to 4/3 అనుకున్న వాల్యూస్ ప్రీవియస్ స్టెప్లో రిప్లేస్. దట్ ఇంప్లైస్ 4/3 మైనస్ డివైడెడ్ బై 1 ప్లస్ v స్క్వేర్ అంటే 4/3 హోల్ స్క్వేర్ tan ఇన్వర్స్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ దెన్ b అంటే 4/3 u అంటే 1 ప్లస్ సో u అంటే 1 హోల్ స్క్వేర్. ఓకేనా. ప్లస్ సో న్యూమరేటర్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3 4 మైనస్ సో ఇక్కడ ఏం లేదంటే మీన్స్ 1 ఉన్నట్టు. సో 1 into 1 3 డివైడెడ్ బై 1 ప్లస్ సో ఇక్కడ సపరేట్ చేస్తే డివైడెడ్ బై 3 స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3
minus tan inverse of 1 less than, so ఇక్కడ LCM 4 minus, so ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే మీన్స్ 1 into 3 into 1 3 divided by 1 plus 1 square అంటే 1. That implies 1 by 3 divided by square అంటే 6 and 9 less than inverse of 4 by 3 minus tan inverse of 1 less than 4 minus 3 అంటే 1 by 3 1 plus 2 1 plus 1 అంటే 2. ఓకేనా, దట్ ఇంప్లైజ్ 1 by 3 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే 9 అనమాట. ఓకేనా, సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 into 9 9 9 1s 9 plus 16 less than tan inverse of 4 by 3 minus tan inverse of 1 less than 1 by 3 divided by, ఓకేనా, సో ఇక్కడ డినామినేటర్ ఉన్నట్టు. That implies 1 by 3 divided by, so 9 plus 16 అంటే 25 by 9 less than tan inverse of 4 by 3 minus tan inverse of, సో tanలో 1 ఎక్కడ వస్తుంది అంటే tan pi by 4. ఓకేనా, less than 1 by 3 divided by 2 by 1. ఓకేనా, దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు రెసిప్రోకల్ చేసుకుంటే 1 by 3 into 9 by 25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 by 3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే x అనమాట, కాబట్టి pi by 4 లెస్ దాన్, సో ఇక్కడ కూడా రెసిప్రోకల్ చేసుకుంటే 1 by 3 into 1 by 2. ఓకేనా, సిన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు x అనమాట ఫార్ములా. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సో మనం ఏం చేసుకున్నామంటే, సో tan ఇన్వర్స్ ఆఫ్ tan pi by 4 అంటే pi by 4 వస్తుంది అనమాట. ఓకేనా, సో 3 1s 3 3s, దట్ ఇంప్లైస్, సో 1 into 3 అంటే 3 డివైడెడ్ బై 1 into 25 అంటే 25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 by 3 మైనస్ pi by 4 లెస్ దాన్ 1 into 1 అంటే 1 డివైడెడ్ బై 3 2s 6. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ -4ని సో బోత్ సైడ్స్ పంపిస్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అనమాట. దట్ ఇంప్లైస్ pi by 4 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఏముంది 3 by 25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 by 3 లెస్ దాన్ pi by 4 ప్లస్ 1 by 6. సో ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఇదనమాట. ఓకేనా, సో ఫైనల్గా ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. యూజింగ్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమ్ షో దట్ pi by 6 ప్లస్ √3 by 15 లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 లెస్ దాన్ pi by 6 ప్లస్ 1 by 8. ఓకేనా, సో లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమ్ యూజ్ చేసి సో ఇది మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, సొల్యూషన్, లెట్ f of x is equal to sin inverse of x. సో f of x నేను ఏమనుకుంటానంటే sin inverse of x అనుకుంటాను, వేర్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఓకేనా, ఇక్కడ sin inverse of 0.6 ఉంది కాబట్టి సో దీన్ని బట్టి మనము ఇక్కడ f of x సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్ కూడా అంతే, అక్కడ మనకి tan ఇన్వర్స్లు ఉన్నాయి కాబట్టి సో ఏం చేసినామంటే
tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ఇక్కడ కూడా సైన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి మనం కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలని డౌట్ రావచ్చు కాబట్టి సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఉంది కాబట్టి సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకేనా. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b. ఓకేనా. సో 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి గివెన్ ఫంక్షన్ ఈజ్ సాటిస్ఫైడ్ 2 conditions of Lagrange's mean value theorem. సో Lagrange's mean value theorem యొక్క 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది. ఏంటి? కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, డెరివబుల్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్ a, b. ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా తీసుకున్నామో అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఇచ్చినారు కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మనం ప్రాబ్లమ్ని బట్టి ఆ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఏం రాసుకోవచ్చు? దెన్ దేర్ ఎగ్జిస్ట్ C belongs to open interval a, b such that f dash of C is equal to f of b minus f of a divided by b minus c. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఎందుకంటే సో ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ a, b కాబట్టి ఫార్ములా కూడా మనకి అదే కాబట్టి అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ పుట్ x is equal to a. సో x is equal to a రిప్లేస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ను చూడంతే ఏ రిప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి రిప్లేస్ చేస్తే సో ఎందుకు క్లోజ్ ఇంటర్వెల్ a, b కదా కాబట్టి ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి రిప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి అనమాట. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, b కాబట్టి సో ఒకసారి ఎక్స్ ఉన్న చోట అంతా ఏ ఒకసారి ఎక్స్ ఉన్న చోట అంతా బి రిప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలి. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చినారు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. f dash of x is equal to d by dx of sin inverse of x. d by dx of sin inverse of x is equal to 1 by root of 1 minus x square. ఓకేనా. సో ఇప్పుడు d by dx of sin inverse of x అంటే ఏంటి? 1 by root of 1 minus x square. Since d by dx of sin inverse of x is equal to 1 by root 1 minus x square. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ సి కాబట్టి సో ఎక్స్ ప్లస్లో సి రిప్లేస్ చేద్దాం. ఓకేనా. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది? 1 by root of 1 minus సి స్క్వేర్. ఓకేనా. సో ఇవన్నీ తీసుకుపోయి ఈక్వేషన్ 1లో రిప్లేస్ చేద్దాం. ఓకేనా. సబ్స్టిట్యూట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి కామా ఎఫ్ ఆఫ్ బి అండ్ ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా. 1 ఇంప్లైస్ సో 1లో రిప్లేస్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమొచ్చింది మనకి? 1 by root of 1 minus c square is equal to సో ఎఫ్ ఆఫ్ బి అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, b. దట్ ఇంప్లైస్ సో ఏంటి దీని మీనింగ్? a less than c less than b. ఓకేనా.
సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ రూట్ ఆఫ్ 1 - c స్క్వేర్. సో ఫస్ట్ cకి స్క్వేర్ కావాలి. cకి స్క్వేర్ కావాలంటే అన్నిటికీ స్క్వేర్ చేయాలి. సో అన్నిటికి స్క్వేర్ చేస్తే a స్క్వేర్ లెస్ దాన్ c స్క్వేర్ లెస్ దాన్ b స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి -c స్క్వేర్ కావాలి. సో మైనస్ చేస్తే ఏమవుతుందంటే సో లెస్ దాన్లో ఏమవుతాయంటే మన ఈక్వాలిటీలో గ్రేటర్లు అవుతాయి. కాబట్టి దట్ ఇంప్లైస్ -a స్క్వేర్ గ్రేటర్ దాన్ -c స్క్వేర్ గ్రేటర్ దాన్ -b స్క్వేర్. ఓకేనా. సో నెగిటివ్ అప్లై చేసేసరికి లెస్ దాన్ అన్నీ ఏమైపోతాయి అంటే గ్రేటర్లు అయిపోతాయి. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి 1 కావాలి. సో అన్నిటికీ 1 యాడ్ చేస్తే 1 - a స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 - c స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 - b స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి రూట్ కావాలి. సో అన్నిటికీ రూట్ అప్లై చేద్దాం. 1 - a స్క్వేర్ గ్రేటర్ దాన్ రూట్ 1 - c స్క్వేర్ గ్రేటర్ దాన్ రూట్ 1 - b స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి 1/√1 - c స్క్వేర్ కావాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి రెసిప్రోకల్ చేయాలి. సో రెసిప్రోకల్ చేస్తే గ్రేటర్లు ఏమైపోతాయి అంటే లెస్ దాన్లు అయిపోతాయి. దట్ ఇంప్లైస్ 1/√1 - a స్క్వేర్ లెస్ దాన్ 1/√1 - c స్క్వేర్ లెస్ దాన్ 1/√1 - b స్క్వేర్. ఓకేనా. That implies 1/√1 - a స్క్వేర్ లెస్ దాన్. సో ఈ వాల్యూ ఈక్వేషన్ 2లో ఎంత వచ్చిందో రిప్లేస్ చేసుకుంటే sin ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ a డివైడెడ్ బై b మైనస్ a లెస్ దాన్ 1/√1 - b స్క్వేర్ సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 నుంచి సో ఈ వాల్యూ రిప్లేస్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ b - a ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుందంటే సో ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ డివిజన్లో ఉండేది ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. b - a డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 - a స్క్వేర్ లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ a లెస్ దాన్. సో ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లికేషన్లోకి వస్తే b - a డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 - b స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు 5/6 ప్లస్ √3/15 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 లెస్ దాన్ 5/6 ప్లస్ 1/8 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఏ వాల్యూ బి వాల్యూ లెట్ అనుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకుంటున్నాను. ఓకేనా. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3/5 అనుకుంటున్నాను. ఎందుకు మనకి sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 రావాలి. సో sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 అంటే సో ఇక్కడ 3/5 అంటే ఏమొస్తుంది చూడండి. సో 3/5తో డివిజబుల్ కాదు కాబట్టి సో 0 పెట్టుకొని పాయింట్ తెచ్చుకుంటే 0 వస్తుంది. 5 6 30. సో అప్పుడు మనకి మిడిల్లో sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సో ఏ వాల్యూ రిప్లేస్ చేసే sin ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో సైన్లో 1/2 ఎక్కడ వస్తుంది అంటే sin 5/6 అనమాట. సో అక్కడికి అటు సైడ్కి వెళ్ళిపోతే 5/6 వస్తుంది. కాబట్టి సో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఈ వాల్యూస్ తీసుకుపోయి పైన స్టెప్లో రిప్లేస్ చేస్తే దట్ ఇంప్లైస్ b వాల్యూ 3/5 మైనస్ a వాల్యూ 1/2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ a వాల్యూ 1/2 whole square less than sin inverse of b value 3/5 minus sin inverse of a value 1/2 less than so b value enta 3/5 minus a value 1/2 divided by square root of 1 minus b square ante b value enta 3/5 whole square. ఓకేనా. దట్ ఇంప్లైజ్ సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి 5కి 2కి ఎల్సిఎం 10. ఓకేనా. సో 5 2s 10 2 × 3 6 మైనస్ 2 5s 5 × 1 అంటే 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ స్క్వేర్ సపరేట్ చేస్తే 1 స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్
less than sin inverse of, సో ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం 3/5 వాల్యూ ఎంత అంటే 0.6 మైనస్ sin inverse ఆఫ్, సైన్లలో 1/2 ఎక్కడ వస్తుంది అంటే sin π/6 అనమాట. ఓకేనా, లెస్ దాన్, సో ఇక్కడ ఎల్సిఎం 5కి 2కి ఎల్సిఎం ఎంత అంటే 10 5 2s 2 3s 6 మైనస్ 2 5s 5 into 1 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్, సో ఇక్కడ కూడా స్క్వేర్ సపరేట్ చేస్తే 3 స్క్వేర్ డివైడెడ్ బై 5 స్క్వేర్. ఓకేనా, దట్ ఇంప్లైజ్, సో 6 మైనస్ 5 అంటే 1 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ sin x అంటే x అంటే అప్పుడు π/6 లెస్ దాన్ 6 మైనస్ 5 అంటే 1/10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 25. ఓకేనా, సిన్స్ sin inverse of sin x is equal to x, that implies 1/10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 into 4 4 4 into 1 4 మైనస్, సో 4 1s 1 into 1 1 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్ 1/10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, సో హియర్ ఎల్సిఎం 25. ఓకేనా, సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే మీన్స్ 1 into 25 25 1s 25 మైనస్ 25 1s 1 into 9 9. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో దట్ ఇంప్లైస్ 1/10 డివైడెడ్ బై రూట్ 4 మైనస్ 1 అంటే 3 డివైడెడ్ బై 4 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్ 1/10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 9 అంటే 16 డివైడెడ్ బై 25. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సో ఫైనల్గా మనకి ఇచ్చిన వేలో సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఓకేనా, దట్ ఇంప్లైజ్ 1/10 డివైడెడ్ బై, సో రూట్ సపరేట్ చేసే √3 డివైడెడ్ బై √4 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్ 1/10 డివైడెడ్ బై √16 డివైడెడ్ బై √25. ఓకేనా, సో రూట్ సపరేట్ చేస్తాం అనమాట. దట్ ఇంప్లైజ్ 1/10 డివైడెడ్ బై √3 డివైడెడ్ బై √4 అంటే వాల్యూ 2 అనమాట లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్ 1/10 డివైడెడ్ బై √16 అంటే 4 డివైడెడ్ బై √25 అంటే 5. దట్ ఇంప్లైస్ 1/10 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే 2/√3 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్ 1/10 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే 5/4. ఓకేనా, సో 2 1s 2 5s. ఓకేనా, నెక్స్ట్ 5 1s 5 2s. దట్ ఇంప్లైస్, సో 1 into 1 అంటే 1 డివైడెడ్ బై 5√3 లెస్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ π/6 లెస్ దాన్, సో 1 into 1 1 2 4s 8. ఓకేనా, దట్ ఇంప్లైస్, సో మనకి కావాల్సింది ఏంటి, రైట్ సైడ్ 1/8 వచ్చింది. సో ఇక్కడ ఇటు సైడ్ ఏం రావాలి, √3/15 రావాలి. సో కాబట్టి నేను ఏం చేసిన అంటే 15 రావాలంటే ఇక్కడ 3 రావాలి.
కాబట్టి ఒక 3తో మల్టిప్లికేషన్ చేసుకొని డివిజన్ చేసుకుంటున్నాను. సో 5√3 ఇంటూ 3తో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తున్నాను. అప్పుడు మనకి 15 వస్తుంది. లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ 5/6 లెస్ దెన్ 1/8. ఓకేనా? దట్ ఇంప్లైస్ 3/5 3s are 15√3 less than sin inverse of 0.6 minus 5/6 less than 1/8. ఓకేనా? దట్ ఇంప్లైస్ సో మనకు కావాల్సింది √3/15 కాబట్టి 3ని ఏం రాసుకోవచ్చు అంటే √3 ఇంటూ √3 డివైడెడ్ బై 15 ఇంటూ √3 లెస్ దెన్ sin inverse of 0.6 minus 5/6 less than 1/8. ఓకేనా? ఒక √3 క్యాన్సల్. సో నెక్స్ట్ దట్ ఇంప్లైస్ సో ఇంకా ఏముంది మనకి √3 డివైడెడ్ బై 15 లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 మైనస్ 5/6 లెస్ దాన్ 1/8. ఓకేనా? సో ఇప్పుడు 5/6ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అనమాట, మైనస్ ఉంది కాబట్టి. సో అప్పుడు 5/6 ప్లస్ √3/15 లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 లెస్ దాన్ 5/6 ప్లస్ 1/8. సో ఫైనల్ ఇదన్నమాట.